శంకరులు హైందవ ధర్మ పునరుత్థానానికి పునాదులు వేసిన ఆదిగురువు. అహం బ్రహ్మస్మి తత్వమసి అని ప్రవచిస్తూ కళాతీత దివ్యత్వమైన పరబ్రహ్మాన్ని తన అద్వైత సిద్ధాంతాలతో మానవాళికి విశదపరిచిన మహాజ్ఞాని. హరిహర భేదాన్ని సులభగ్రాహ్యం చేసే శివానందలహరి, సౌందర్యలహరి, భజగోవిందం వంటి ఉత్కృష్ట రచనలతో వేదాంత సారం కరతాళమలకం భావించి నిత్య పారాయణానికి అందుబాటులోనికి తెచ్చిన ఆధ్యాత్మిక వేత్త హృదయాలకు ఆనందం కలిగించారు. మనిషి చూస్తున్న ప్రపంచం కార్యకారణ పర్యాసానాల మధ్య సాగే ఒక మహానాటకమని గుర్తించిన మహామేధావి శంకరులు. ఆయన ప్రతిపాదించిన అద్వైతవాదానికి మూల సూత్రమైన కర్మ సిద్ధాంతం చెప్పేది ఈ కార్యకారణాలు. భౌతిక ప్రపంచంలో మనిషి ఉనికిని ప్రభావితం చేసేవి ఈ కార్యకారణాలే అని, ఆత్మకు మాత్రమే వాటిని నియంత్రించగల శక్తి ఉందని తెలియజెప్పారు. కార్యకారణాల ప్రభావము సన్నగిల్లాలంటే నువ్వెవరో నువ్వు ముందు తెలుసుకోవాలి. సకల చరాచర జగత్తు ఒకే ఒక ఆత్మతత్వం చేత ఉద్భవించిందని, జీవాత్మ పరమాత్మలు అన్నవి ఒక్కటేనని, ద్వైతానికి తావే లేదని ఆయన నిర్ద్వంద్వంగా చెప్పారు. ఈ సిద్ధాంతాల సారమే ఆయన మన ముందు ఉంచిన ఈ మాయా జగత్తును సృష్టించింది దేవుడని, ఆయన ఒక్కడే మనుషుల కర్మలన్నీ నిర్దేశించి కర్మఫలాలు నిర్ణయిస్తాడని నిర్దిష్టమైన వాదనలతో నిరూపించారు. ఆయన తార్కిక జ్ఞానం తిరుగులేనిది. తెలిసిన దానిని తెలియని ఆ బ్రహ్మాన్ని చేరుకునే శంకర శరణాగతుడు కాగల అత్యుత్తమ అవస్థకు మనిషిని చేర్చేలా ఆయన వాదనలుంటాయి. శంకరులు వేదాల్లో ఉన్న వైదిక ధర్మాన్ని తన రచనలన్నింటిలో పొందుపరిచాడు. 10 ఉపనిషత్తులన్నీ ఎంచుకొని భాష్యాలు రచించారు. అవి ఈశ, కేశ, కథ, ప్రశ్న, మండూక, మాండుక్య, తైత్తరీయ, ఐతరేయ, ఛాందోగ్య, బృహదారణ్యక ఉపనిషత్తులు. లౌకిక ప్రపంచంలో మనిషికి తానున్న వాతావరణంలో జగన్నిత్యత్వం అంటే ఏమిటి అని అర్థం కావడానికి అనేక తాత్విక భావనలోంచి అతన్ని బయట పడేయడానికి సుగమమైన మార్గాలన్నీ ఆయన చేసిన అన్ని రచనలు ప్రచురిస్తాయి. అద్వైత జ్ఞానభక్తికి ఆయన ఆద్యులు. గంగాభిషేకంతో హరిహరులని ఆయన ద్వైతం లేని దివ్యత్వంపై తన మనసు లగ్నమయ్యేలా అనుగ్రహించమని అర్థిస్తారు. దేహం కలిగించే నేను అనే భావన తొలగి సర్వబంధాల నుంచి ముక్తి కలిగి తిరిగి తానే అనంత దైవత్వంలో లీనం కావటానికి ఆయన చేసిన